ఎలాంటి బాధైనా కష్టమైనా నాతో పంచుకో. నీకు నేనున్నాను, అన్నింటికీ తోడుగా ఉంటాను. అన్నీ మీతో పంచుకోవాలని, ఎలాంటి దాపరికాలు లేని స్వచ్ఛమైన మనసుతో మీ దగ్గర ఉండాలనేదే నా కోరికండి. అమర్ సంగతి చెప్తే మీ మనసు ఎంతగా బాధపడుతుందో నాకు తెలుసు. అందుకే నిజాన్ని చెప్పలేకపోతున్నాను. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓ, మా అమ్మ ఏమైనా అనుకుంటుందా అని ఆలోచిస్తున్నావా? అలా ఎప్పటికీ అనుకోకు. అమ్మ ఎప్పటికీ నిన్ను అత్తలా కాదు, తల్లిలా చూసుకుంటుంది. తెలుసు కైలాష్ గారు, అత్తయ్యని నేనెప్పుడూ అమ్మలాగే అనుకుంటాను. నీకు విషయం తెలుసా? మొదటిసారి నీ మెడలో నేను తాళి కట్టినప్పుడు మన మధ్యన ముఖపరిచయం మాత్రమే ఉంది. ఈరోజు 16 రోజుల పండుగలో మళ్ళీ నేను నల్ల పూసలతో మంగళసూత్రం వేసినప్పుడు మన మధ్యన ఒక బంధం ఉంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. నాకు మీకు నేను తోడుగా ఉన్నామన్న ధైర్యం ఉంది. ఈ సంతోషాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. కైలాష్ గారు, మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మీకు ఈ సంతోషాన్ని ఇవ్వడానికి నేను ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాను. చాలా చాలా గొప్ప మాట చెప్పావు రాధిక. మన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. అది సరే, ఇంతకీ ఏం వండుతున్నావు? మీరే చెప్పండి, చూడకుండా. ఓకే. నో 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 నో, చూడకుండా చెప్పాలి. చూడకుండా చెప్పాలి. ఓకే, సో గెస్ట్ చేయాలి. మునక్కాయ టమాటా? కాదు. కాదా? మరింకేమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది? బంగాళదుంప మునక్కాయ? కాదు. కాదా? ఇంకేమై ఉంటుంది? కాకరకాయ పులుసు? మీరు ఓడిపోయారు. నువ్విలా సంతోషంగా ఉంటానంటే ప్రతి క్షణం నీ ముందు నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మన ముగ్గురు ఉండి ఒక ఆడపిల్ల మీద నా చెల్లెల దృష్టిలో చెడభిప్రాయం కలిగించలేకపోతున్నాం. ఈ ఇంటి కోడలని బయటికి పంపే దారులు వేయలేకపోతున్నాం. మన ప్రయత్నంలో అయితే ఎలాంటి లోపం లేదు. వదిన గారితో రాధికని తిట్టించాలనుకుని ఏ పని చేసినా అది దానికే కలిసొచ్చి మనమే రివర్స్లో మాట పడాల్సొస్తుంది. తన కోడలు గుణవంతురాలు కాదు అని అత్తయ్య నమ్మకాన్ని మనం దెబ్బతీయగలిగితేనే దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఆ స్థానానికి నేను వెళ్ళగలను. మనం ఈ ఆస్తిని అనుభవించగలం. ఫోటోగ్రాఫర్ రాధిక తన బాగోతాన్ని బట్టబయలు చేసే ఫోటో ఏదో తన దగ్గర ఉందని చెప్పాడు కదా, అదేమిందమ్మా? నేను 2 సార్లు ఫోన్ చేస్తే కంప్యూటర్ పాడైంది, అది బాగైతేనే గానీ ఫోటో దొరకదు అని చెప్పండి నాన్న. నువ్వు ఫోన్ చేసి చాలా రోజులైంది కదే, కంప్యూటర్ బాగై ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో.
హలో హలో, నేను మల్లీశ్వర్ని మాట్లాడుతున్నాను. మేడం, మీరా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే చేశారు. కంప్యూటర్ బాగైంది. మేడం వేరే అబ్బాయితో అన్నవరంలో దిగిన ఫోటో కూడా దొరికింది. ఫోటో దొరికిందా? ఆ ఫోటో ఎప్పుడు తీసుకొస్తున్నారు? నన్ను కొట్టిన చెంపదెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలి కదా మేడం. రేపే వస్తాను. గ్యారంటీగా వస్తున్నారుగా? ఖచ్చితంగా వస్తాను మేడం. ఉంటాను. ఆ. ఫోటో దొరికిందంట. రేపే తీసుకొస్తున్నాడంట. అయితే రేపటితో రాధిక ఆట కట్టు. వావ్, సూపర్! ఎంత స్టైల్గా ఉన్నావురా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావురా. నిన్ను చూస్తే నాకే ముద్దొస్తుంది. ఒరే కైలాష్, నీ యాక్టివ్నెస్ అద్దం ముందు చూపించడం కాదురా, రాధిక ముందు చూపించాలి. జహాపనిలో యాంగిల్ కూడా ఉందా? How are you? ఏమో అనుకున్నాను కానీ జహాపన దగ్గర చాలా కళలున్నాయి. ఈ కళల్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ఈ ప్రియ ఏంటో అర్థమవుతుంది. So handsome. Who is this? Oh. Wow. Nice pictures. Right, Kailash. You're looking nice, yaar. ఇంతలో నా ఫోటోస్ ఎవరు తీశారు? ఎవరబ్బా? హలో జహాపన. ఎవరు? ఇక్కడ. ఆ? హాయ్, ఇక్కడ. వస్తున్నా వస్తున్నా. ఆహా, ఏమి స్టైలు, ఏమి అందం. ఇదంతా ఇన్ని రోజులు ఎక్కడ దాచావు జహాపన? అది వెంటనే మీ టాలెంట్ ని మా అక్కకి చూపిస్తే చాలా సంతోషిస్తుంది. అయ్యో. అత్తయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వద్దు ప్రియ గారు, ప్లీజ్ 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 వద్దండి, ప్లీజ్ ప్లీజ్ వద్దు ప్రియ గారు. చూపిస్తే ఏమవుతుంది జహాపన? నా భర్త ఇంత స్టైలిష్ గా, ఇంత యాక్టివ్ గా ఉంటాడా అని పొంగిపోతుంది. నా మాట వినండి, ప్లీజ్ వద్దు ప్రియ గారు, ప్లీజ్ వద్దండి. కుదరదంటే కుదరదు. మా బావగారి ఫోటోలు మా అక్కకి చూపించాల్సిందే. కరెక్ట్ ప్రియ గారు, ఇప్పుడు వద్దు. మీరు ప్లీజ్ నా మాట వినండి ప్రియ గారు, ప్లీజ్. ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వండి ప్లీజ్. అయ్యో లేదు
ప్రియ గారు త్వరగా రా అక్క. ప్లీజ్ వద్దండి. వద్దు వద్దు ప్రియ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వద్దండు. ప్లీజ్ 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 ప్రియ గారు అక్క. ప్లీజ్ అండి ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్ ప్రియ గారు ప్లీజ్ ప్లీజ్ నేను ప్లీజ్ ఇవ్వనుగా. ప్లీజ్ ఇవ్వండి అక్క, ప్రియ గారు అక్క, త్వరగా వద్దండి రా అక్క. వద్దు అక్క. ప్రియ గారు ప్లీజ్ 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 ప్రియ గారు ప్లీజ్ నా మాట వినండి ప్రియ గారు వద్దు ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ప్రియా ఏమైంది ప్రియా ఏంటిదంతా అది, అక్క కొన్ని అద్భుత దృశ్యాలని నా ఫోన్లో బంధించాను అవి నువ్వు చూడాలక్క అవును ఊరికే అంటుంది ఏం లేదు ఆ, ప్రియ గారు ప్లీజ్ చూపిస్తానండి. నా మాట వినండి ప్రియ గారు ప్లీజ్ అవి చూపించొద్దు నేను చెప్పినట్టు వింటే మీ మాట నేను వింటాను సరే వింటాను ప్లీజ్ చూపించొద్దు ప్లీజ్ అక్క నువ్వు కూర్చో ఎందుకు ప్రియా అబ్బు ప్లీజ్ మా అక్క కదా కూర్చో అక్క కూర్చో ప్రియ గారు జహాపన మీరు కూర్చోండి అక్కకి ఎదురుగా కూర్చోండి నేనా ఆ. ఓకే ఆ మీ ఇద్దరికి ఇప్పుడొక చిన్న టెస్ట్ పెట్టబోతున్నాను ఏం టెస్ట్ కనులు కనులని దోచాయంటే ప్రేమాని దానర్థం పాటలు పాడడం ఆపి ఆ టెస్ట్ ఏంటో చెప్పు నువ్వు కనురెప్ప కొట్టకుండా మీ శ్రీవారిని ఎంతసేపు చూస్తావు అలాగే బావగారు తన శ్రీమతిని రెప్ప కొట్టకుండా ఎంతసేపు చూస్తారు ఇదే టెస్ట్ బాగుంది 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 కదా ఆహా, సూపర్ ఏంటి బాగుండేది ఇలాంటి పిచ్చి ఆటలేమీ పెట్టకు నాకు కిచెన్ లో పనుంది నేను వెళ్ళాలి ప్రియా. ప్లీజ్ అక్క కూర్చో అక్క. పనులు ఎప్పుడు ఉండేవే ఇలాంటి అనుభూతులు అవకాశం దొరికినప్పుడే ఆస్వాదించాలి మీరు గేమ్ స్టార్ట్ చేయండి ప్లీజ్ 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 ప్రియా నో నేను వెళ్ళాలి అక్క 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 ప్రియా కిచెన్ కూర్చో బావా అక్క వెళ్ళిపోయిందనుకో అయ్యో వద్దు ప్లీజ్ రాధిక అయ్యో. కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. కైలాష్ గారు, నా మీరు కోసం కూడా. ప్లీజ్ 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 ఏమైంది ప్లీజ్ మీకు? రాధిక ప్లీజ్ సరే ఓకే ఓకే 1 2 3 గో
రాధిక ఏంటి రెప్ప వేయకుండా స్ట్రాంగ్గా చూస్తుంది. నేను పొరపాటున రెప్ప కొడితే నాకు ప్రేమ తక్కువ అనుకుంటుందేమో. చూస్తుంటే జాబని గెలిచేలా ఉన్నాడే. రాధిక ఓడిపోయింది, రాధిక ఓడిపోయింది, రాధిక ఓడిపోయింది. హలో, మీరెలా గెలిచారో నేను చూశాను. ఎలా గెలిచామండి? ఎలా గెలిచామండి చెప్పండి. అంతా ఈ మొబైల్లో రికార్డ్ అయింది. మా అక్కకి మీరు కన్ను కొట్టి చీట్ చేసి గెలిచారు, మాకు తెలుసు. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం. హలో, యా. నువ్వు నీ గేమ్స్. సూపర్. మా అక్కకి బావగారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ బాగా గట్టిగా ఉంది. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలాగే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేదాన్ని. నా డ్రీమ్ బాయ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. ఇక్కడున్నో మై డియర్ డ్రీమ్ బాయ్. ఈ ఇంటి కోడలిగా నీకిదే ఆఖరి రోజు రాధిక. 16 రోజుల పండగ అయ్యిందన్న మురిపెం తీరేలోపే నీ కాపురం ఆవిరి కాబోతోంది. అమ్మ రాధిక, ఒక్కదానివే ఇలా పనులు చేసుకోకపోతే మమ్మల్ని సహాయం అడగొచ్చు కదమ్మా. పర్వాలేదండి, నేను చేసుకోగలను. మీకేమైనా కావాలా అండి? ఇలా వచ్చారు అంటే ఏంటమ్మా, మేమేమైనా పరాయి వాళ్ళమా? ప్రేమగా పిన్ని, బాబాయ్, చెల్లి అని చనువుగా పిల్లమ్మా. ఏం కావాలన్నా సరే చనువుగా అడుగు. వీళ్ళేంటి ఉన్న పిల్లంగా వచ్చి అమ్మా అంటూ ప్రేమ చూపిస్తున్నారు? నీకేదైనా సమస్య ఉంటే దాచుకోకుండా మాతో చెప్పుకోమ్మా. నీకు మేమున్నాం కదా, మేము తీరుస్తాం. ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ వచ్చినా అది తీర్చడానికి మా అత్తయ్య గారు, నా భర్త ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు తీర్చేవి వాళ్ళు తీరుస్తారు, కానీ కొన్ని సమస్యలు వాళ్ళకి చెప్పుకోలేం కదక్కా. అలాంటివి ఏవైనా ఉంటే మేము అండగా ఉంటామని చెప్తున్నా. చెప్పుకోలేని సమస్యలు ఏముంటాయి? దాన్నే ఉందమ్మా రాధిక. కష్టం కబురు చేసి వస్తుందా ఏంటి? ఆ రోజు వ్రతం అప్పుడు ఫోటోగ్రాఫర్ రూపంలో రాలే? నిన్నెవరో అబ్బాయితో అన్నవరంలో చూశానని చెప్పాడు కదా. ఏదో నువ్వు టైం బాగుంది కాబట్టి గాని అతని దగ్గర ఫోటో ఉండి ఉంటే
నీకెంత ఇబ్బంది అయి ఉండేది. వీళ్ళేంటి ఇప్పుడు ఈ టాపిక్ తీస్తున్నారు? అలాంటి ప్రమాదం ఏదైనా వస్తే గన్నం గట్టెక్కించడానికి నీకు మేమున్నావమ్మా. మాతో చెప్పుకో అమ్మా. చూడండి, ఆ సమస్య ఆ రోజే సమస్యపోయింది. తెచ్చిపెట్టుకున్న అభిమానంతో ఏదేదో ఊహించుకొని అనవసరమైన విషయాలు మాట్లాడకండి.